నేడు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈసీ విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లుగా ఈసీ పేర్కొనింది. దేశవ్యాప్తంగా అంత ఆసక్తి నెలకొనింది. తెలంగాణ సహా 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఖరారయ్యింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ అవుతుంది. అయితే షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు, మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ స్థానాలు, రాజస్థాన్లో 200 అసెంబ్లీ స్థానాలు, ఛత్తీస్గఢ్లో 90 అసెంబ్లీ స్థానాలు, మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. ఇక తెలంగాణలో అప్పుడే పొలిటికల్ హీట్ మొదలైంది. 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. అయితే 4 సీట్లకు త్వరలో ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. ఒక విడత ప్రచారాన్ని కూడా గులాబీ నేతలు పూర్తి చేశారు. అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కసరత్తులు చేస్తుంది. ఇక రేపో మాపో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రానుంది. నేడు తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లుగా ఈసీ ప్రకటించింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. దేశవ్యాప్తంగా ఈ ఆసక్తి నెలకొంది. తెలంగాణ సహా 4 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ రానుంది. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ ప్రకటించింది. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణలో 119 స్థానాలు, మధ్యప్రదేశ్లో 230 స్థానాలు, రాజస్థాన్లో 200 అసెంబ్లీ స్థానాలు, ఛత్తీస్గఢ్లో 90 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. మిజోరంలో 40 స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక తెలంగాణలో మొదలైంది అప్పుడే పొలిటికల్ హీట్. 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 4 సీట్లకు త్వరలో అభ్యర్థుల ప్రకటన చేస్తామని తెలిపింది. ఒక విడత ప్రచారాన్ని కూడా పూర్తి చేసింది గులాబీ అగ్రనేతలు. ఇక అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. రేపో మాపో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వెలువడుతుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎలాంటి పొలిటికల్ హిట్ కాబోతుంది? తెలంగాణతో పాటు మొత్తం 5 రాష్ట్రాల్లో కూడా ఈ ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఈ రోజు నుంచి ఎప్పుడైతే ఎన్నికలు డిసెంబర్లో జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి, ఎన్నికల తేదీని ప్రకటించిన తర్వాత ఎన్నికల కోడ్ అనేది ఈ రోజు నుంచే అమల్లో ఉంటుందని చెప్పి కూడా ఎన్నికల సంఘం చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదు. తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఒకేసారి ఎన్నికల కోడ్ని కమిషన్ ప్రకటన చేయనుంది. 2018లో ఏదైతే ఈ 5 రాష్ట్రాల్లో కాను 4 రాష్ట్రాలు తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం ఈ 4 ప్రాంతాల్లో కూడా ఒకే తేదీన కూడా ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మాత్రం 2 దశలుగా ఈ ఎన్నికలు అనేది నిర్వహించడం కూడా జరిగింది. సో చాలా చోట్ల ఛత్తీస్గఢ్ చోట్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి కూడా ఏదైతే ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అటు బందోబస్తు కానీ, ఏర్పాట్ల వ్యవహారం కానీ ఎన్నికల కమిషన్ అనేక సూచనలు చేసేటట్లుగా కూడా తెలుస్తుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే 3 రోజుల పాటు తెలంగాణ ప్రాంతాల్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన చేయడం, అటు పోలీసులతో కాకుండా అటు జిల్లా కలెక్టర్లు, ఆ తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడం, వివిధ పలు పార్టీల వ్యవహారానికి సంబంధించి అనేక కీలకమైన విషయాలు వారితో చర్చలు కూడా జరిపి సమావేశం కూడా నిర్వహించడం కూడా జరిగింది. దీంట్లో తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే త్రిముఖ పోటీ ఉంటే మిగతా ఏవైతే మిజోరం, రాజస్థాన్, తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ద్విముఖ పోటీ ఉంది. కాంగ్రెస్, బీజేపీ ఆ పోటీలో దిగబోతే హైదరాబాద్, తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఇటు 3 పార్టీలు, ప్రధాన పార్టీలు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహారానికి సంబంధించి బరిలోకి దిగనున్నాయి. 119 స్థానాలకు కానీ ఇప్పటికే తెలంగాణ పార్టీ 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటన కూడా చేసింది. మిగతా 4 ఏవైతే స్థానాలు ఉన్నాయో వాటిని రేపు అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఈ ప్రకటన చేయాలనుంది. అయితే ఈ ఎన్నికల షెడ్యూల్ వరకు వేచి చూస్తున్నాడు బీజేపీ, కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థుల జాబితాను కూడా సిద్ధం చేసింది. ఎన్నికల తేదీలు ఎప్పుడైతే ఖరారు జరుగుతుందో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీ ప్రకటన చేసిన తర్వాత తమ అభ్యర్థులను బరిలోకి దింపాలని ఆలోచనలో ఉంది. అయితే ఈ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలతో పాటు హైదరాబాద్ వ్యవహారానికి వస్తే ఇటు పాతబస్తీలోని, ఆ తర్వాత కార్వాన్ కానీ, చంద్రన్గుట్ట, చార్మినార్, యాకత్పుర ఇలా పాతబస్తీలో అనేక ప్రాంతాల్లో సున్నిత సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఈ బందోబస్తు ఏర్పాట్లు కానీ
ఈ పోలింగ్ వ్యవహారాల ప్రక్రియ కానీ గత 2018లో జరిగిన ఎన్నికల ప్రక్రియ వ్యవహారానికి సంబంధించి ఏవైతే ఈవీఎంలు ఏర్పాటు చేశారో దాంట్లో సాంకేతిక సమస్యలు వచ్చాయా, ఒకవేళ వస్తే ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఈసారి పోలింగ్ బూత్లు ఎలా ఏర్పాటు చేస్తున్నారు, దాంట్లో నిఘా వ్యవస్థను ఏ విధంగా ఏర్పాటు చేశారు, బందోబస్తుకు ప్రస్తుతం ఉన్న పోలీసులు ఎంతమంది, వారి కోసం కేంద్ర బలగాలు ఎన్నింటినీ ఏర్పాటు చేస్తారు, వీటన్నిటిపైన డీజీపీ, జిల్లా స్థాయి ఎస్పీలతో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైతే 3 రోజుల పాటు తెలంగాణ పర్యటన చేయడం జరిగిందో ఆ పర్యటనలో నేపథ్యంలో అన్ని వివరాలు కూడా సేకరించారు. ఇక కాంగ్రెస్ తర్వాత బీజేపీకి సంబంధించిన ఈ రాజకీయ ప్రముఖులు ఎన్నికల కమిషన్తో ఎప్పుడైతే భేటీ అయ్యారో ఆ భేటీ అయిన సమయంలో ఏదైతే కొన్ని నియోజకవర్గాల్లో లక్షలాది మంది ఓటర్లు, బోగస్ ఓటర్లు ఉన్నారు, అలాగే పోలీస్ వాహనాల్లో కూడా డబ్బులు పంపిణీ కదా ఎన్నికల్లో. కృష్ణ, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన తర్వాత ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే? ఈ ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే తేదీ ప్రకటన చేసిన తర్వాత ప్రతి అభ్యర్థి, బరిలోకి దిగే అభ్యర్థికి కొంత మొత్తం మేరకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది కేవలం ఎన్నికల ప్రచారానికి కానీ, అలాగే వారి నేరాల వ్యవహారానికి సంబంధించి వారిపైన ఉన్న కేసులు, వారు చదువుకున్న వివరాలు, ఆస్తి వివరాలు, వీటన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్కి అందజేయాల్సి ఉంటుంది. గతంలోనే ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ అభ్యర్థుల వ్యవహారానికి సంబంధించి క్రిమినల్ డేటా ఉంటే ఖచ్చితంగా వెంటనే తమకు అందజేయాలని చెప్పేసి పోలీస్ అధికారులను కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ అనే కాదు, అటు కాంగ్రెస్, బీజేపీ, ఇటు తెలంగాణలో చూసుకుంటే త్రిముఖ పోటీలో ఉన్న ఏదైతే ప్రధాన పోటీలో పోటీలు పడుతున్నాయో ఈ 3 పార్టీలు, మిగతా ఏదైతే మిజోరం, మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులైనా వారికి సంబంధించిన క్రిమినల్ డేటా ఏదైతే ఉంటుందో ఆ వాటిని కూడా ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల కమిషన్కి అందజేయాలి ఉంటాయి. ఒకవేళ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి కోడ్ ఉల్లంఘించినా అటు ప్రభుత్వపరమైన, శాఖాపరమైన చర్యలు ఉంటాయి. అలాగే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఏదైతే ఎన్నికల వ్యవహారానికి సంబంధించి కోడ్ని ఉల్లంఘించినా కానీ వారికి పరిమితి మించి డబ్బు ప్రవాహం కానీ, తర్వాత జనాలు మభ్యపెట్టేందుకు ఇతరత్ర అనేక వ్యవహారాలు, మద్యం పంపిణీ వ్యవహారాలు కనుక చేస్తే ఖచ్చితంగా వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా వారు ఎన్నికల్లో పోటీలకు అనర్హులుగా ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ వారు పోటీలో ఉండి వారు చేసిన ఖర్చులు ఎప్పుడైతే వారు తహాతు మించి కనుక ఖర్చులు వ్యవహారం కనుక చేస్తే ఖచ్చితంగా వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడమే కాకుండా ఎలక్షన్లో వారు ఒకవేళ పోటీ చేసినా కూడా వాటిని గుర్తింపు లేకుండా చేసే అవకాశాలు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్లో ఉంటారు. ఒకవేళ ఎవరైనా పోలీసులు కానీ, ప్రభుత్వ శాఖ అధికారులు కానీ ఈ పార్టీలకు అనుకూలంగా కనుక వివరిస్తే ఖచ్చితంగా వారిని సర్వీస్ నుంచి తొలగించే అవకాశాలు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఉంటుంది. గురు, ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణ. నేడు తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లుగా ఈసీ ప్రకటించింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తెలంగాణ సహా 4 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలుస్తుంది. అయితే డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు, మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ స్థానాలు, రాజస్థాన్లో 220 స్థానాలు, ఛత్తీస్గఢ్లో 90 అసెంబ్లీ స్థానాలు, మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణలో పొలిటికల్ హిట్ అప్పుడే మొదలైంది. 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 4 సీట్లకు త్వరలో అభ్యర్థుల ప్రకటన జారీ చేస్తామని తెలిపింది. ఒక విడత ప్రచారాన్ని కూడా గులాబీ నేతలు పూర్తి చేశారు. అభ్యర్థులను ప్రకటించడంతో బీజేపీ, కాంగ్రెస్ కసరత్తు చేసింది. రేపో మాఫో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తుంది.